guys, welcome and welcome back to my channel. మనసారా మీ మధు. Thank you. And నీకు స్పెషల్గా థ్యాంక్ యూ అనమాట. ఎందుకంటే బాబు గారు చాలా నేను చేయని యా సో కెమెరా ముందు ఫోటోలు వీడియోలు అంటే చాలా కష్టం. ఎనీవే నా బాధ పడలేక వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇట్ మీన్స్ అ లాట్. అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ ఈరోజు మనం గెస్ ద ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం అనమాట. సో నేను కొన్ని ఐటమ్స్ చూపిస్తాను, అది టచ్ చేసి నువ్వు చెప్పాలి. ఓకే. సో నాకే టెస్ట్, నీకే టెస్ట్, ఎందుకంటే నువ్వు అసలే చాలా పెద్ద షెఫ్వి. సో నువ్వు ఆ టెస్ట్ చేసి మన కిచెన్లో ఏ ఉన్నాయో అవే పెడతాను. సో అది ముట్టుకుని నువ్వు చెప్పాలన్నమాట. చెప్పలేకపోతే చూద్దాం. అంత కాన్ఫిడెన్స్ అది మీ మీద. చెప్పలేకపోతే చూద్దాం. యా ఓకే. సో ఒక 5 ఐటమ్స్ చూపిస్తాను నీకు. అవి జస్ట్ బ్లైండ్ ఫోల్డ్ అనమాట, కళ్ళు మూసేస్తాను. సో నువ్వు దాన్ని జస్ట్ టచ్ సెన్స్ తోటి నువ్వు అది ఏ ఐటమ్ అన్నది చెప్పాలి. అండ్ వైస్ వర్సా, వన్స్ నీది అయిపోయిన తర్వాత నువ్వు కూడా మన కిచెన్లోంచి ఏవైనా ఒక 5 ఐటమ్స్ తీసుకొచ్చి నాకు చెప్పచ్చు. నేను కూడా వాటిని టచ్ చేసి చెప్తాను అనమాట. సో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు గెలిచిన వాళ్ళు చెప్పింది చేయాలన్నమాట. ఓకే. యా సో యా వై లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లేట్ ఎందుకు, బ్లైండ్ ఫోల్డ్ చేసేస్తాను. బ్లైండ్ ఫోల్డ్ చేసేసి నేను కిచెన్లోకి వెళ్ళి నా ఐటమ్స్ ఏంటో తెచ్చుకుంటా అనమాట. సో యా నీ బ్లైండ్ ఫోల్డ్ ఇప్పుడు. ఓకే. బేసిక్గా మా దగ్గర బ్లైండ్ ఫోల్డ్ మాస్క్లు ఏం లేవు, స్లీపింగ్ మాస్క్ కూడా ఏం లేవు. సో ఐఎమ్ యూజింగ్ మై స్కార్ఫ్. సో యా ఇది కాటన్ స్కార్ఫే కాబట్టి నీ ఐస్కి కంఫర్టబుల్గానే ఉంటుంది అనుకుంటున్నాను. యా టైట్గా ఉందా? ఎంత? చాలు. ఎంత చెప్పాలి? ఎంత? ఇంక చూసి చెప్పు, లెక్క పెట్టి. తెలివితే అది రెడ్డి గారికి చాలా తెలివి ఎక్కువైపోయింది. ఓకే, ఏం కనిపించట్లేదు కదా? షూర్గా నో చీటింగ్. ఓకే, కనిపించట్లేదు. అదే అంటున్నా, నో చీటింగ్. ఓకే, నేను వెళ్ళి ఐటమ్స్ తీసుకొస్తాను, ఏం చేయకు. ఓకే, వీడియో రన్ అవుతుంది, బుద్ధిగా కూర్చో. గుడ్ బై. ఓకే, పాజ్ చేసుకోవచ్చు కదా? నేను చేయను అంటే నువ్వేం చేస్తున్నావు నాకు తెలియాలి కదా. నేను వెళ్ళిపోయినప్పుడు ఏమైనా దొంగచాటుగా ఇక్కడ ఏమైనా చిల్లులు పెట్టేసి వెళ్ళి తీసుకొస్తాను. అలానే బుద్ధిగా కూర్చో. ఇంకొక 1-2 minutes అయితే నేను నిద్రపోతా ఇలానే. అన్నీ నువ్వు జస్ట్ అంటే ముక్కు దగ్గర పెట్టుకొని చూడాల్సిన అవసరం లేదు. అంటే స్మెల్లింగ్ ఏం లేదు, ఓన్లీ నువ్వు టచ్ సెన్స్ తోటి మాత్రమే చెప్పాలి అవి ఏంటని చెప్పి. వాసన చూస్తే నువ్వు చెప్పేస్తావు నువ్వు షెఫ్వి, నేను అంతా తింగరదాన్ని కాదు నీకు వాసన చూడడానికి ఇవ్వడానికి. యా ఓన్లీ టచ్ సెన్స్. నో నో నో. అబ్బా ఇంకా నీకు టేస్టింగ్ స్మెల్ ఇస్తే ఇంకా వాట్ ఈస్ ద పాయింట్? అసలే నువ్వు షెఫ్. వాసన చూసి నేను కూర ఉడికిందో లేదో చెప్పేస్తావు, నువ్వు ఉప్పు తక్కువ అయిందని చెప్పేస్తావు. ఇంకా అలాంటప్పుడు నీకు ఇచ్చాను అనుకో, ఇంకా అంతే, నా ఛాలెంజ్ పోయిందా. ఎనీవే మీ 5 ఐటమ్స్ రెడీగా ఉన్నాయి. ఆర్ యూ రెడీ? ఓకే, సో ఫస్ట్ ఐటమ్ టచ్. ఇంకా దాన్ని గిల్లి దాన్ని డిసెక్షన్ చేయకు. అరే దాన్ని తెలియాలి కదా. ఓకే అదే అన్న. అయ్యి చీటింగ్ చేయకు. తినేసావా? ఎక్కడికి? సోమ్
చీటింగ్ చేస్తే మాత్రం చెప్తున్నా. ఎక్కడ నేను తిన్నానా? నువ్వు నోట్లో వేసేసుకో. ఎక్కడ చీట్ చేయకూడదు. లేదు, సోంఫ్ అది. సోంఫ్ ఇది. ఓకే, జస్ట్ ఫైనల్ అదే ఆన్సరా? యా. ఒక్కసారి చెప్తున్నా, చీట్ చేస్తే మాత్రం గేమ్ క్యాన్సిల్. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తా. కరెక్టే కదా, అది సోంఫేనా? చెప్పను ఇప్పుడు అవన్నీ. ఫైనల్గా చూద్దాం. నీ చెయ్యి ఇక్కడి నుంచి దాటనివ్వను. ఇంకా గిల్లి అంత లేదు, నువ్వు జస్ట్ అలా టచ్ చేసి చెప్పాలి అంతే. ఇంకా దాన్ని గిల్లి గిచ్చి ఇలా చేయకు. ఆవాలు కావు ఇది, ఆవాలే కాదు కాదు. గిల్లి గిచ్చి అంటే అట్లీస్ట్ నో స్మెల్లింగ్. అస్సలు నో స్మెల్లింగ్. నువ్వు నాకు ముందు చెప్పలేదు. లేదు, నేను చెప్పాను. నేను ఓన్లీ టచ్ సెన్స్ అన్నా. టచ్ సెన్స్ అంటే కొన్ని సేమ్ ఉంటాయి. రావాలి కొంచెం పెద్ద గ్రెయిన్స్ ఉన్నాయి. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ ద షెఫ్ కదా. లేదు, నేను నీ చెయ్యి నీ కిందాక నువ్వు అలానే చేసావు. సమస్య లేదు. గేమ్ క్యాన్సిల్. సరే, ఇందాక చీట్ చేసినట్టు మాత్రం ఇప్పుడు చీట్ చేయకూడదు చెప్తున్నా. ఇందాక నోట్లో వేసుకోవడం, తినడం అలా లేదు. ఇప్పుడు ఫటాఫట్ ఇప్పుడు నీ హ్యాండ్తో నేనే టచ్ చేయిస్తాను అంతే. నువ్వు దగ్గర తీసుకోవడాలు ఇలాంటివి ఏం చేయకూడదు. ఓకే ఓకే. ఫస్ట్ ఐటెం ఫ్రీలో ఉప్పు, టాటా ఉప్పు. కాదు, రవ్వనా ఉప్పా? ఉప్పే. సాల్ట్. ఓకే, ఇప్పుడు సెకండ్ ఐటెం ఆరిగానోనా మొజరమా? ఆరిగానో మొజరం సేమ్ టెక్స్చర్ ఉంటుంది. ఆరిగానో ఇది. అది ఆరిగానో లేదంటే మొజరం. థర్డ్ ఐటెం రెండు. అలా రెండు చెప్పకూడదు, ఒకటే చెప్పాలి. ఒకటే అంటే రెండు టెక్స్చర్ సేమ్ ఉండొచ్చు, బట్ ఒకటి నువ్వు ఒకటి ఫైనల్ చేసి చెప్పాలి. సరే, ఆ రెండిట్లలో ఏదన్నా ఒకటి నేను స్మెల్ చేసి చెప్తాను. నో నో నో, ఏదో ఒకటి ఫైనల్ చేసి. ఆరిగానో అది. ఓకే, థర్డ్ ఐటమ్ అదే. అన్ని సేమ్ పట్టుకొచ్చా? లేదు, చాలా డిఫరెన్స్ ఉంది అన్నిటికీ. చిల్లు ఉంది. రవ్వనా? ఇడ్లీ రవ్వనా? ఇడ్లీ రవ్వ ఉందా ఇంట్లో? చెప్తారా అసలు ఇది ఉంది అది ఉంది అని చెప్పి? ఓకే సరే, ఫైనలా? ఇడ్లీ రవ్వ లేదంటే రవ్వ, ఏదో ఒక రవ్వ. అన్ని సేమ్ పట్టుకొని వచ్చినావు? కాదు, అన్ని వేరు వేరు. అన్ని పౌడర్లు పట్టుకొని, అన్ని వేరు వేరు. ఇదేం పౌడర్లు ఏం పట్టుకురాలేదు అసలు. ఇది ఒకటే పౌడర్ ఫామ్ లో ఉన్నది ఇప్పటిదాకా. స్మెల్ చూసేస్తున్నావా? స్మెల్ గట్టిగా బ్రీత్ తీసుకుంటున్నావు కదా. బ్లాక్ పెప్పర్ అయితే ఫుల్ స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది ఇప్పుడు వరకు. ఇంకా అలా కాదు, ఫైనల్. ఇంకెన్నిసార్లు? పౌడర్ ఫామ్లో ఏముంది ఫ్రిడ్జ్లో? చాలా ఉన్నాయి. ఇది అంటే మరీ స్మూత్ లేదు, మరీ గరుకులు లేదు. అందుకని చూస్తాను.
చీట్ చేసి పనిలో పనిగా స్మెల్ చూసి వస్తున్నావు. లేదు ఇది నేను చెప్పలేను. అదేం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. అది అన్ని పౌడర్లు పట్టుకొని వచ్చావు. ఇప్పుడు డిఫరెంట్. డిప్ యువర్ ఫింగర్. డిప్ మై ఫింగర్. అంతే, నువ్వు వాసన చూడకూడదు. వాసన చూడు. అరే నా ఫింగర్స్ అన్న వదులు. వదలను అలాగా, నీ సంగతి నాకు తెలుసు కదా. ఈ లిక్విడ్ పట్టుకో. ఇప్పుడు మన దగ్గర ఇది ఆలివ్ ఆయిల్ అయితే కాదు, ఏం సిరప్స్ ఉన్నాయి. ఈ లిక్విడ్ చెప్పేది లిక్విడ్ పట్టుకొస్తే ఎలా చెప్తారు? వాటర్ అయినా కావచ్చు కదా. అది చెప్పాలి, ఏమైనా కావచ్చు. స్టిక్కీనెస్ కూడా లేదు. అది నీ ఆన్సర్ కదా, నువ్వు ఏది చెప్తావు? వాటరే చెప్తావు, ఏం చెప్తావో నీ ఇష్టం కదా. అది పాలు. పాలు చల్లగా ఉన్నాయి. ఓకే, చల్లగా ఉంటే ఫ్రిడ్జ్ లో పాలు ఒకటి ఉన్నాయి. పెరుగైతే కాదనుకో. కాదు, పాలే. ఓకే, అందుకని అదే వెనిగర్. లాస్ట్ వెనిగర్. స్మెల్ చూసేసావు. వెనిగర్. సగానికి పైగా అన్ని చీటింగ్ గేమ్స్ చీటింగ్ గేమ్స్ అంటే పాలు ఉన్నాయి. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పాలు ఉన్నాయి, వెనిగర్ ఉంది, వెనిగర్ ఉంది, సోయా సాస్ ఉంది. ఆపు, ఏదున్నా గానీ నువ్వు లిక్విడ్ టచ్ చేసినప్పుడు నీకు ఏది అనిపిస్తే చెప్పాలి కానీ వాసన చూసి చెప్పేస్తారా? వెనిగర్. చీటింగ్ గేమ్ లా నేను అసలు పో, అది నీకు రాదు అసలు. ఫస్ట్ నీవే ఉప్పు. ఇది ఓపెన్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. ఉప్పు ఒకటి చెప్పావు, తర్వాత అదేంటి ఆరిగానో ఒకటి చెప్పావు, వెనిగర్ ఒకటి, వెనిగర్ ఏదో రవ్వ ఒకటి అన్నావు, ఒకటైతే అసలు పిండిలా ఉంది అని. ఇడ్లీ రవ్వ ఉంది, ఇడ్లీ రవ్వనా మామూలు రవ్వనా ఉంది ఒకటి. అదే, సో బేసిక్గా ఒకటైతే అసలు పిండిలో ఉంది అని ఏంటి చెప్పను కూడా చెప్పలేదు. సో మొత్తానికి 4. ఓకే, 5 ఎన్ని కరెక్ట్ చెప్తావో చూద్దాం. ఓకేనా? సో నువ్వు చెప్పిన ఉప్పు ఇది. ఓకే, బేసిక్గా నువ్వు రవ్వకి ఉప్పు చెప్పావు, మొజారంకి ఆరిగానో చెప్పావు. నేను మొజారం ఆర్ ఆరిగానో అని చెప్పాను. ఆర్లో లేవు. సో ఫైనల్ నేమ్ అన్నది ఇంపార్టెంట్ అంతే. నువ్వు ఆరిగానో ఫిక్స్ చేసావు. అండ్ గసగసాలుకి నువ్వు రవ్వ ఫిక్స్ చేసావు, ఇడ్లీ రవ్వ అన్నావు. ఓకే, గసగసాలకి అది. బ్లాక్ సాల్ట్కి ఏదో పిండి నాకు అర్థం కావట్లేదు అని చెప్పావు, సో ఇది బ్లాక్ సాల్ట్. అండ్ వెనిగర్ని చీటింగ్ చేసి స్మెల్ చూసేసి వెనిగర్ అని చెప్పావు. సో బేసిక్గా నువ్వు ఏది కరెక్ట్ చెప్పలేదు, అన్నీ రాంగే చెప్పావు. ఓకే, బేసిక్గా ఏంటంటే అయిపోయింది అది. ఒక నిమిషం, అన్నీ రాంగ్ చెప్పావు, ఒప్పుకో ఫస్ట్. సో ఓకే, ఆఫ్టర్ చాలాసేపు నాసా తర్వాత అవుట్ ఆఫ్ 5 యాక్చువల్గా 5 ఓడిపోయాడు, కానీ ఒప్పుకోవట్లేదు. సర్లే పోన్లే అని చెప్పి అవుట్ ఆఫ్ 5 2 విన్ అవ్వలే అని. ఇంకా ఏం చేస్తా, ఇంకా పిల్లలాగా అల్లరి చేస్తుంటే. సో అవుట్ ఆఫ్ 5 2 ఇచ్చా అనమాట. ఐ మీన్ అవుట్ ఆఫ్ 5 2 విన్ అయ్యాడు. అండ్ ఇప్పుడు నా ఛాలెంజ్ చూద్దాం. కమ్ ఫాస్ట్. ఇవన్నీ 10. అవును, కొంచెం ఓకే, బేబీ ఈజీగా తీసుకొచ్చావు కదా. చాలా ఈజీ. నువ్వు అక్కడే కూర్చో. నేను చెప్పగలను ఈజీగా, చాలా ఈజీగా చెప్పగలుగుతావు. సరే అట్లీస్ట్ ఉండు ఒక నిమిషం. ఇది వాము. యా, వాము. పక్కన
పక్క వాము. లేదు నో, అసలు చాలా టైట్ గా ఉంది. కొంచెం హర్ట్ అవుతుంది. అమ్మో పిండి ఏదో పట్టుకొచ్చా, కాస్త కరుగ్గా కూడా ఉంది. కరుగ్గా ఉంది, పిండిలాగా ఉంది. ఏం కనిపించట్లేదు, జీరో. నాకు ఇంకా టైట్ అయిపోయి ఐస్కి హర్ట్ అవుతుంది. తొందరగా నువ్వు చెప్తున్నా, అరే నీకెంత టైం పట్టింది అసలు ఒక్కొక్కటి చెప్పడానికి? నేనేమైనా అన్నాను అప్పుడు? ఇది ఫ్రిడ్జ్లో ఉన్న కరివేపాకు పొడి అయి ఉండాలి. నేను చేసుకున్న కరివేపాకు పొడి మసాలా కైండ్ థింగ్. యా కరివేపాకు మసాలా కైండ్ థింగ్. యా కారపొడి అనుకో, కరివేపాకు పొడి. ఓకే యా లేదా యా కారపొడి. కారపొడి అదే. ఓకే కరెక్టేనా? తర్వాత చెప్తా నీ డైలాగే. దీంటి మీడియం సైజ్ రౌండ్గా ఉంది, కానీ మన ఆవాలు చిన్నగా ఉంటాయి. మన ఆవాలు చిన్నగా ఉంటాయి, ఈ సైజులో ఉండవు. కానీ ఇది రౌండ్గానే ఉంది. ఆవాలా? చెప్పు. కాదు ఆవాలు కాదు, మన ఆవాలు చిన్న ఆవాలు. మన ఆవాలు చిన్న ఆవాలు. ఒక్క నిమిషం మొదలే. ఇది సగ్గుబియ్యం అనుకుంటా. మొత్తం మొదలే దాంట్లో సగ్గుబియ్యం అనుకుంటా. స్మెల్ కూడా చూపిస్తాను నీకు కావాలంటే. స్మెల్ చూడని, స్మెల్ చూస్తా. సరే నోట్లో పెట్టుకోవట్లేదు, స్మెల్ చూస్తా. నేను ఇలా చీటింగ్ చేయట్లా, సీరియస్లీ. నేను నిజంగా నోట్లో పెట్టు. అయిపోయింది టైం. ఇంత టైమా? నేను ఏమైనా అన్నాను, నువ్వు ఒక్కొక్క దానికి ఎంతంత తీసుకున్నావో. ఇది సగ్గుబియ్యం కూడా కాదనుకుంటా. దేవుడా, ఇంకేమున్నాయి మన దగ్గర ఈ టెక్స్చర్లో? నోట్లోకి వెళ్ళిందంటే నువ్వు అవుట్. నోట్లోకి ఏం వెళ్ళ, వాసన చూస్తున్నా. ఇది సగ్గుబియ్యం పక్కానా? 100% కనిపించింది? లేదు. 100% కదా? ఓకే. ఏంది అది? సగ్గుబియ్యం. ఓకే. మూడోది, నాలుగోది. ఇవి బీన్స్. బీన్స్ బీన్స్. ఏ బీన్స్? వైట్ బీన్స్. వైట్ బీన్స్ పక్కానా? యా, చిన్నగా ఉన్నాయి వైట్ బీన్స్ మన ఇంట్లో. సో యా పక్కా కదా? ఎక్స్క్యూజ్ మీ. యా ఇవి వైట్ బీన్స్. ఓకే పెట్టి. 5th one. చచ్చాను. ఏంటిది? ఇది అసలు మన ఇంట్లోదేనా? లేదు, పక్కింట్లో నుంచి తీసుకొచ్చి తన ఇంట్లో నుంచి తీసుకొచ్చా. అసలు ఈ టెక్స్చర్లో నా కిచెన్లో వాసన చూడొచ్చా? ఇందాక ఇచ్చావు కదా. అది ఇది కాదు. ఆల్రెడీ ఇంత దగ్గరకు వచ్చావు, దూరం పో. ఇది ఇండియన్. ఇది ఇండియనా ఇటాలియనా? క్లూ ఇవ్వు, క్లూ ఇవ్వు. ఇది ఇండియనా ఇటాలియనా? క్లూ ఇవ్వు ప్లీజ్ 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 ప్లీజ్. ఇండియన్ కాదు, ఇటాలియన్ కాదు. మరి మీరు చెప్తే ఇంకేముంది? వేస్ట్. తన కిచెన్లో ఏముందో తనకే తెలియదు. అలాగా అసలు ఇది ఈ టెక్స్చర్ ఏంటో అర్థం కావట్లేదు. ఇది
ఇది ఇటాలియన్ హర్బ్స్లోది. పక్కానా? ఇటాలియన్ హర్బ్స్లోది. పేరు చెప్పను కానీ నేను అలా చెప్తా, ఓకే కదా? నువ్వు ఏది చెప్పినా సరే చెప్పు. యా, ఇది ఇటాలియన్ హర్బ్స్లో ఒకటి అనుకుంటున్నా. అనుకుంటున్నా చేసుకుంటున్నా కాదు, అవునా కాదా అంతే. ఇది ఇటాలియన్ చూస్తే నేను ఓడిపడేటట్టున్నాను దేవుడా. ఇది ఇటాలియన్ హర్బ్స్లోది. ఇటాలియన్ హర్బ్ అది ఫైనల్ కదా? ఓకే. ఏమేమి చెప్పావో గుర్తుందా? యా, ఇటాలియన్ హర్బ్ ఒకటి. నేను సీక్వెన్స్ చెప్పట్లేదు. 5 ఐటమ్స్లో ఇటాలియన్ హర్బ్ ఒకటి. తర్వాత ఏం చెప్పా? చెప్పు. వైట్ బీన్స్ ఒకటి, ఇటాలియన్ హర్బ్ ఒకటి, వైట్ బీన్స్ ఒకటి చెప్పాను, వామ్ ఒకటి చెప్పాను. 3 ఐటమ్స్ అయిపోయాయి. ఇంకో రెండు ఏం చెప్పాను? ఒకటి సగ్గుబియ్యం చెప్పావు, సగ్గుబియ్యం ఒకటి, ఇంకొకటి కరివేపాకు పొడి. రైట్, అంతే. నేను చెప్పాను 5. అది కరెక్టేనా? చూడు, నువ్వు చెప్పినవి 5లో వాము అసలేం వాము కనిపించదు, అంత టైట్గా కట్టేసాను. వాము కరెక్ట్ చెప్పా. వైట్ బీన్స్ కరెక్ట్ చెప్పా అంటారు అది. ఓకే. సగ్గుబియ్యం రైట్, సగ్గుబియ్యం రైట్, 3 రైట్. ఇది నీ కరివేపాకు పొడి. ఏంటది వాళ్ళకి చెప్పు, నీ వ్యూవర్స్కి చెప్పు అదేంటో. పెప్పర్. యా, బ్లాక్ పెప్పర్ పౌడర్. బ్లాక్, ఇట్స్ అ బ్లాక్ పెప్పర్ పౌడర్, కరివేపాకు పొడి కాదు. అండ్ నీ ఇటాలియన్ హబ్స్ ఇదేంటో వాళ్ళకి చెప్పు. చూసినా కూడా చెప్పలేదా? సార్ డీటాక్స్ టీ. తన కిచెన్లో ఏముందో తనకే తెలియదు. సో ఫైనల్గా ఆఫ్టర్ నా ఛాలెంజ్ కూడా అయిపోయిన తర్వాత నాది అవుట్ ఆఫ్ 5 3 విన్ అయ్యాను, తనేమో అవుట్ ఆఫ్ 5 2 విన్ అయ్యాడు. సో ఓవరాల్ విన్నర్ మనమే. ఏదో ఏడుస్తున్నావు కదా అని చెప్పేసి ఓకే హింట్ ఇచ్చా, అయిపోయింది. ఏదో యాక్షన్ చెయ్యకు, విన్ ఎంజాయ్, లేడీస్ ఫస్ట్ అన్నారుగా అందుకని. అబ్బచ్చా, అంత సినిమా లేదు కానీ. ఓకే, చిల్లీ తింటావా, సోయా సాస్ సిప్ చేస్తావా, నీ చాయిస్. చిల్లీ అయితే నేను తినాలి. సోయా సాసే పెట్టు. సోయా సాస్ సిప్ చేస్తావు. ఓకే, పనిష్మెంట్ సోయా సాస్ తీసుకొస్తా ఉంటావు. అబ్బా, ఇప్పుడు నీ పేస్ట్ రాలేదు. సోయా సాస్ సిప్ చేసి. సో సోయా సాస్ తీసుకొచ్చాను, మీకు కనిపించాలనే దీంట్లో తీసుకొచ్చా. యా, మై లవ్, నీకోసమే ఈ సోయా సాస్. సిప్పు అంటే కాస్త ఆగు. సిప్ అంటే ఇలా నాలుగుతో నాకు వదిలేయడం కాదు, సిప్ చేయాలి. అబ్బా, చెయ్యి. ఎక్కడ సిప్ చేసావు? నాకు కనిపించిన కూడా కనిపించదు. నీ చీటింగ్ గేమ్లే. అవునా, నాకు తెలీదు. అన్నీ చీటింగ్ గేమ్లే. ఎనీవే, సో ఇది మా గెస్ ది ఫుడ్ ఛాలెంజ్ అనమాట. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ నచ్చితే కనుక ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు మనసారా మీ మధు. బాయ్.